ఏపీ మోస్ట్ వాంటెడ్ భానుకిరణ్ ఎక్కడున్నాడు? అసలు దేశంలోనే ఉన్నాడా లేక దేశం దాటేశాడా? సీసీఎస్ నుంచి సూరి హత్య కేసు బాధ్యతను తీసుకున్న సిఐడి పోలీసులను వేధిస్తున్న ప్రశ్న ఇది. కేసును సిఐడి అధికారులు దర్యాప్తు ప్రారంభించి నెల రోజులైనా ఇప్పటి వరకు భాను ఆచూకీ కనిపెట్టలేకపోయారు. సూరి హత్య జరిగి 6 నెలలవుతుంది. కానీ భాను మాత్రం దొరకలేదు. కనీసం ఎక్కడున్నాడో కూడా తెలియలేదు. సూరి కేసును తెలుగు టీవీ సీరియల్లా సాగదీస్తున్నారే తప్ప భానును పట్టుకోవడంలో పోలీసులు సాధించింది ఏమీ లేదు. సీసీఎస్ పోలీసుల వల్ల కావడం లేదని కేసును సిఐడికి అప్పగించినా సాధించిన పురోగతి ఏమీ లేదు. సూరి కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని 4 రోజుల పాటు ప్రశ్నించిన సిఐడి పోలీసులు పఠాన్ చెరువు సమీపంలో సూరి హత్యకు వాడిన బుల్లెట్ల ఖాళీ షెల్స్ ను స్వాధీనం చేసుకోవడం తప్ప భాను ఆచూకీకి సంబంధించిన వివరాలను తెలుసుకోలేకపోయారు. మరోవైపు సీసీఎస్ నుంచి కేసును తీసుకున్న సిఐడికి తవ్విన కొద్దీ పలు అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి. సీసీఎస్ పోలీసులు భాను ఆస్తులపై పెట్టినంత దృష్టి అతడిని పట్టుకోవడంలో చూపలేదన్న ఆరోపణలొస్తున్నాయి. అంతేకాకుండా సూరి హత్య కేసును సాకుగా చూపించి డబ్బులు కూడా దండుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు హత్య జరిగిన వెంటనే హంతకుని ఆచూకీ కోసం ప్రయత్నించకపోవడం వల్లే భాను సేఫ్ గా ఎస్కేప్ అయ్యాడని సిఐడి పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ముందే భాను పక్కా ప్లాన్ ప్రకారం పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చుకున్నాడని, ఆ డబ్బుతో నార్త్ ఇండియాలో ఎక్కడో తలదాచుకుని ఉంటాడని కొంతమంది సిఐడి అధికారులు అంటున్నారు. విజయవాడ అన్నపూర్ణ కంపెనీ సెటిల్మెంటు సూరికి భానుకి మధ్య దూరం పెంచిందని, ఇద్దరి మధ్య అనుమానాలు తలెత్తేలా చేసిందన్న అభిప్రాయంలో సిఐడి అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు భానును పట్టుకోవడం కోసం ఏర్పాటు చేసిన పోలీసుల టీంల మధ్య సమన్వయ లోపం వల్లే ఇంతకాలం భాను తప్పించుకున్నాడని సిఐడి అధికారులు అంటున్నారు. కేసులో సూరి, భాను ఇద్దరూ క్రిమినల్స్ కావడంతో కేసుపై ఆసక్తి చూపించకపోవడానికి ఒక కారణంగా తెలుస్తోంది. పైగా సూరి కుటుంబం నుంచి పోలీసులపై పెద్దగా ఒత్తిడి లేదు. మరోవైపు సూరి హత్య వెనుక భాను ఒక్కడేనా, మరెవరిదైనా మాస్టర్ ప్లాన్ ఉందా అనే కోణంలో కూడా సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పరిటాల కుటుంబంతో వైరం కాకుండా సూరికి ఎవరెవరితో శత్రుత్వాలు ఉన్నాయని అనే దానిపై దృష్టి పెట్టారు. భాను హైదరాబాద్ లో ఉన్నప్పుడు సన్నిహితంగా మెలిగి భూదందాలు సాగించిన ఓ న్యాయవాది, యువనేత ప్రధాన అనుచరుడు ఇప్పటికీ భానుకి టచ్ లో ఉన్నట్టు సిఐడి అధికారులు భావిస్తున్నారు. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.